దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ఇప్పుడు పెను సవాలుగా మారింది. వాహనాల ఇంధనంలో మిక్సింగ్ కోసం అనుకుంటే దానికంటే ఏకంగా రెట్టింపు స్థాయిలో ఇథనాల్ పేరుకుపోతోంది. ఏటా 2,000 కోట్ల లీటర్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం దాటేసింది. ఇంత భారీ మిగులును ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ఏకంగా లీటర్ల కొద్ది ఇథనాల్ను గృహావసరాలకు వంట ఇంధనంగా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. అసలు దేశంలో ఇథనాల్ ఎందుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది? ప్రభుత్వం ఉందన్న ఆప్షన్స్ ఏంటి? ఇథనాల్ ఉత్పత్తిలో టార్గెట్ రీచ్ అయ్యాం, కానీ ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనే E20 టార్గెట్ ను ప్రభుత్వం చాలా ముందే సాధించింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో దేశవ్యాప్తంగా ఇథనాల్ ప్లాంట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే ఇప్పుడు అవసరానికి మించి ఇథనాల్ దేశంలో గుట్టలుగా పేరుకుపోతోంది. ఈ మిగులు లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 20 బిలియన్ లీటర్లు దాటేసింది. ఈ ఆర్థిక ఏడాది ముగిసేసరికి ఇది 2,400 కోట్ల లీటర్లకు చేరబోతోంది. కానీ మన దేశంలో ఉన్న మొత్తం డిమాండ్ అంతా E20 పెట్రోల్ బ్లెండింగ్ కోసం కావాల్సింది కేవలం 1,100 కోట్ల లీటర్లు మాత్రమే. లిక్కర్, ఫార్మా రంగాలు కలిపిన మరో 350 కోట్ల లీటర్లు, అంటే ఏకంగా 700 కోట్ల లీటర్లకు పైగా ఇథనాల్ సామర్థ్యం ఏం చెయ్యాలో తెలియక నిరుపయోగంగా మిగిలిపోతోంది. కట్ చేస్తే ఇండస్ట్రీ పెట్టిన భారీ పెట్టుబడులు, పెరిగిన కెపాసిటీని చూసి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పెట్రోల్లో 20% కంటే ఎక్కువ మిక్సింగ్ పెంచేందుకు సాంకేతిక ఇబ్బందులున్నాయి. వాహన తయారీ సంస్థలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. దీంతో ఈ భారీ మిగులు ఇథనాల్ను ఎక్కడ వినియోగించాలో పాలుపోని పాలసీ మేకర్లు రూటు మార్చారు. ఏకంగా దేశంలోని వంటగదులపై కన్నేశారు. వాహన ఇంధనం సరిపోగా మిగిలిన ఈ భారీ కోటాను గృహ అవసరాల వైపు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇథనాల్ ఏటీఎం కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చింది. రేషన్ షాపులు లేదా ప్రత్యేక అవుట్లెట్లలో ఏటీఎంల లాంటి మిషన్లు పెట్టి ప్రజలకు క్యాన్లలో ఇథనాల్ విక్రయిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వంట స్టవ్లను ప్రవేశపెట్టబోతున్నారు. ఎల్పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి ఈ మిగులు ఇథనాల్ను వంట గ్యాస్గా మార్చడమే దీని వెనక ఉన్న అసలు ప్లాన్. కేవలం వంటగది మాత్రమే కాదు, మిగులును వదిలించుకోవడానికి ప్రభుత్వం అన్ని దారులను వెతుకుతోంది. ఒకవైపు బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మరోవైపు 100% ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను వేగంగా మార్కెట్లోకి తేవాలని ఆటోమొబైల్ రంగాన్ని కోరుతోంది. విమాన ఇంధనంలో కూడా దీన్ని వాడేలా ప్రయోగాలు చేస్తోంది. ఏది ఏమైనా ఒకప్పుడు ఇథనాల్ కొరతతో ఇబ్బంది పడిన భారత్ కేవలం 10 ఏళ్లలోనే అవసరానికి మించి ఏకంగా 2 బిలియన్ లీటర్ల మిగులు సామర్థ్యంతో ఊగిసలాడుతోంది. ఉత్పత్తి అయితే చేసేశాం, కానీ ఇప్పుడు డిమాండ్ సృష్టించడం ప్రభుత్వానికి పెను సవాల్గా మారింది. మరి ఇథనాల్ ఏటీఎంలో వంట గ్యాస్ ప్రయోగాలు సక్సెస్ అయ్యి ఈ భారీ మిగులు సంక్షోభం నుండి ప్రభుత్వం గట్టెక్కుతుందో లేదో చూడాలి.